అంటారు కదా, మనం జర్నీ పుట్టిన కాడ నుంచి బండి మూమెంట్లో వెళ్తూ ఉంటాం, దానిలో మధ్య మధ్యకి వస్తూ పోతూ ఉంటారు, మన సహజం జరుగుతుంది. ఓకే, రిలాక్స్గా అలా కళ్ళు మూసుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలం. రిలాక్స్. ఈ క్షణం మీతోటి మీరు, ఈ క్షణం మీతోటి మీరు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పడం, మనసు లోపల ఈ భూమి మీద రావడానికి కారణమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, తోటి సహోదరు సిస్టర్ అండ్ బ్రదర్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మనతోటి చిన్నప్పుడు మాటకు మాట కలిపి చేయి కలిపిన సిస్టర్ అండ్ బ్రదర్స్కి, అలా మనతోటి స్కూల్లో ఫ్రెండ్స్ అయినా ఫస్ట్ వాళ్ళందరూ మీ ఫ్రెండ్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. మన స్కూల్లో గురువు అక్షరం నేర్పిన ఫస్ట్ గురువుకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే పంచిపోతల ఆధారంగానే ఈ దేహం నడుస్తుంది, వాటికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలాగే పొద్దున్న లేచిన కాడ నుంచి మార్నింగ్ పడుకునేదాకా ఎంతోమంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న మన పృథ్వీ గురువు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. అలా వీటన్నిటికీ సృష్టికి మూలాధారమైన ఒక శక్తి ఉంది. భూమిని, నీరుని, సూర్యుని, చంద్రుడిని మనల్ని అందరూ నడిపిస్తున్నది ఒక శక్తి ఉంది. ఆ శక్తి కనిపించకుండా అన్నిటిలో అందరిలో సమానంగా ఉంటూ నడిపిస్తుంది. ఆ శక్తి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి. ఆ శక్తి పేరు మీరు దేవుడని పేరు పెట్టుకోండి, శక్తి అనండి, ఏమైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 నిమిషాలు మీరు ధ్యాన ప్రక్రియని ఎప్పుడన్నా చేయదలుచుకున్న వాళ్ళు చూడండి. చూసేదాన్ని, మాట్లాడేదాన్ని, వినేదాన్ని మనం చూడటం ఎట్లాగని. ఇప్పుడు కళ్ళు మనం చూస్తున్నాం కదా, కళ్ళు మూసుకున్నారు కదా, కళ్ళుని చూడండి. మీరు కళ్ళు చూస్తున్నాయి కదా, కళ్ళుని నువ్వు చూసేది ఒక శక్తి ఉంది, అదే సాక్షి ఆత్మ. కళ్ళు మూసుకున్నావు కానీ చూస్తున్నావు, కళ్ళుని చూస్తున్నావా? అలాగ మన పెదాలను చూడండి. చెవులు వెంటనే చెవులను చూస్తున్నావు, వినే చెవులను కూడా చూస్తున్నావు అంటే ఎప్పుడు కూడా ఇంకొకటి నిన్ను చూస్తూ ఉన్నదన్న దాన్ని ఇదంతా సాక్షి బాగుంటుంది కదా. అది నీ పళ్ళుని గమనించండి. నోసు, నీ టాప్ హెడ్, 2 షోల్డర్స్. నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఎట చూస్తున్నావు? 2 షోల్డర్లు కనపడుతున్నాయి కదా నీకు. హార్ట్ మజిల్స్, నెక్, ఊపిరితిత్తులు, ప్రేగులు, రైట్ లెఫ్ట్ కిడ్నీస్. ఇక్కడ చూడండి, ముందు మనం అందరం కూడా అన్ని ఎముకలు ఆగపడుతున్నాయి. మీరు చూడండి, దృష్టిలో అన్ని ఎముకలకి తోలు అంటుకొని ఉంది. 2 తొడభాగాలు, నీస్, పిక్క భాగాలు. ప్రక్రియ ఎప్పుడైనా మీరు చేయదలుచుకున్నప్పుడు నీ దేహాన్ని నువ్వు ఎడంగుండి చూడాలి. మీకు నిద్ర పట్టినప్పుడు కానీ, కొంచెం టెన్షన్స్గా ఏదాది ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ ఏదన్నా వచ్చినప్పుడు కానీ, మైండ్ కొంచెం మనసు కొంచెం బ్రీతింగ్ ఎక్కువగా వచ్చి టెన్షన్గా ఉన్నప్పుడు నీ మనసు నీ బాడీ మీద కానీ అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తే మళ్ళీ యథాస్థితిగా న్యూట్రల్లోకి వస్తారనమాట. ఇది చిన్న ప్రక్రియ అనమాట. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సహజంగా అంటే ట్రావెల్ అంటే విపాసనాలో ట్రావెల్ చేస్తారనమాట. హెడ్ టు హెడ్ కింద నుంచి విపాసనాలో టెక్నిక్ చెబుతూ ఉంటారనమాట. మనం కొంచెం టెన్షన్స్గా ఉన్నప్పుడు అన్నీ చేసుకోవచ్చు. ఈ నెక్స్ట్ వచ్చేటప్పుడు మాకు ప్రమోద్ అచ్యుత్ గారని గుడాకేశ ఆయన ఉన్నారు, ఆయన కూడా తీసుకొద్దామన్నారు. లేరు నెక్స్ట్ కానీ ఏదైనా ఒక మంచి రోజు ఇంకో గురువులు ఎవరున్నారు, మేము వెళ్ళే గురువులు కూడా మంచి గురువులు కూడా తీసుకొస్తాం. పొద్దుగులు మేమే, మా మాటలే మీకు కొంచెం గురుగారు క్వశ్చన్. ఈరోజు గురుగారితో మనం చేసుకుందాం. గురుగారు ఇట్లా నీకు వీళ్ళందరికీ ఇట్లా సేవ చేయాలి, ఇట్లా చెప్పాలనేది నీకు ఎక్కడ బీజం వచ్చింది? దీనికి కారణం ఏంటి? మనం చెప్తే చేస్తున్నావా? ఎందుకనంటే నవ్వాలన్నా కానీ మనం ఏం చేశానంటే ఆ అవతల మనిషి మనకి ఏమి యూస్ఫుల్గా ఉంటాడంటే అప్పుడు ఆ నవ్వుతున్నాం. అతను యూస్ఫుల్ ఏంటంటే నవ్వడం కూడా మనం అంటే నమస్కారం పెడతాం కూడా మనం అతని బ్యాక్గ్రౌండ్ చూసి నమస్కారం పెడుతున్నాం.
ఉపయోగకరం ఉంటే నమస్కారం పెడుతున్నా, లేదంటే చూడకుండానే తలదుకుంటే ఎట్లా అంటే మనం తలదుకుంటూ వెళ్తుంటాం. అంటే సహజంగా జరుగుతుంది. అంటే జనరల్గా ప్రపంచంలో మనం అట్లా అయిపోయాం. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఈ క్లాస్ చెప్పాలని అనిపించింది? బట్ నువ్వు నేర్చుకున్నది ఇంకా చెప్పాలన్నా గురువుల సాక్ష్యమా లేదా నీకు మనసులో ఫైరాపణ వచ్చిందా? నీకు ఎవరన్నా బుక్స్లో వచ్చిందా? గురువులు ఆజ్ఞ చెప్తారు. మన జీవితంలో మనం ఏదో అనుకుంటాం ఒకటి అవ్వాలని. మీరు ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటారు, అయ్యారు. ఇంకో మనిషి ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, అయ్యాడు. ఇలా జరుగుతుంటాయి, కానీ మనం ఊహించి జరుగుతుంటాయి. మనం ఒకటి అనుకుంటా ఒకటి జరుగుతూ ఉంటుంది. మన కిత జన్మ కర్మఫలము కిత జన్మ స్మృతిలో తెలియదు. అదంటే రమణ చెప్తారంటే నువ్వు అనుకోవటం నీ తప్పు, కానీ జరిగేది మట్టుకి దైవేక్ష అంటాడు. ఓకే, ఒక బద్ధకం అనేది ఒక క్రమశిక్షణ తీసుకొచ్చిందని ఎక్కడ విన్నారు మీరు? ఇది నా దగ్గర వింటున్నారు మీరు. ఒక బద్ధకం ఒక క్రమశిక్షణ తీసుకొచ్చింది. దాని ద్వారా బద్ధకం ద్వారా ఒక క్రమశిక్షణ నేర్చుకున్నాడు. ఎలా వచ్చింది అనేది మీకు చెప్తా. నేను కొంచెం నైట్ వర్క్ ఉండి అది ఉండి ఎప్పుడో 6:30కి అలా లేచేవాడిని. ఇక్కడ భారతీయ యోగా సంస్థ యోగా చెప్పేవాడు. అక్కడ చెప్పేవాడు, కృష్ణ ఇక్కడ చెప్పాడు, నర్సింగ్ అక్కడ సెకండ్ బ్యాచ్ ఉండేవాడు. నేను 6:15 కల్లా వచ్చేవాడిని. అప్పుడు అయిపోయేది యోగా. అయిపోతే ఆ పక్కకి వెళ్ళి చేసేవాళ్ళం. లేజీ లాస్ట్ లో వాళ్ళే చెప్తుండేవారు మాకేమో మనం 7:30 దాకా చేయాలి, 8 దాకా చేయాలి అనేటప్పుడు కొంచెం వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంది మన వల్ల, మనం లేట్కి వెళ్తున్నాం కదా చెప్పేసి మనం నేను చౌహాన్ గారు ఒక లేజీ ఒక జీవితాన్ని మారుతున్నాను అంటే నేర్చుకోదలుచుకుంటే దేంట్లో నేర్చుకోవచ్చు అని. యోగా వచ్చు. ఇక్కడ ఒక చిన్న మ్యాట్ కొని, ఇలాంటిది చిన్న మ్యాట్ కొని ఇక్కడ వేసాం. ఇక్కడ వేసుకుని నేను చౌహాన్ గారు అప్పారావు గారు ముగ్గురు స్టార్ట్ చేసాం. ఇక్కడ ఊరికే మేమేం చేసుకోవడం కోసం. ఎవరు ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇంకో మ్యాట్ కొన్నాం, ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు. అంటే ఇప్పుడు లేకపోతే యథాచిగా మొదలైంది. అంటే నీ అసలు ప్లానింగ్ కానీ ఏమీ లేదు, అలాగే మొదలయ్యి నలుగురు ఐదుగురు అలాగా 1 month లోనే 50 మంది అయిపోయారు. ఒక నెలలో 50 మంది వచ్చేసారు. లేడీస్ వచ్చేవారు కాదు, జెంట్సే 50 మంది వచ్చేవారు. 50 మంది వచ్చి నాకు అసలే సిగ్గు చెప్పడం గట్ట యోగా. అటువంటిది సిగ్గుపడే నన్ను చేసి అంటే బద్ధకం ద్వారా ఏం నేర్చుకున్నావు చూడు అంటున్నా. అంటే అసలే ఉంది ఇంకా ఈ బద్ధకం ఉంది కదండి. ఎప్పుడు లేచేవాడిని నేను 6:30కో 7కి లేచి వచ్చేవాడిని ఇక్కడికి. ఇలాగా ఇప్పుడు ఏదికి కరెక్ట్గా 4 గంటలు లేవాల్సి వస్తుంది, స్నానం చేయవలసి వస్తుంది, ఇక్కడ 5 గంటలు 5:15 రావాల్సి వస్తుంది, మ్యాట్ వేయవలసి వస్తుంది, క్రమశిక్షణ పాటించవలసి వస్తుంది. అంటే యాక్చువల్ ఏంటంటే ఇది యథాక్షిగా అంటే మనం కానీ ఒకటే అంటే నీకు నేచర్కి ఎంత థ్యాంక్స్ చెప్పాలో చెప్పండి. అంటే ఒక్కడితో లేటుగా వస్తే ఇక్కడ మొదలు పెడదాం అంటే అక్కడ 2, 3, 4 అయ్యి ఆ 4 నుంచి నువ్వే చెప్పాలని స్థితికి వచ్చి ఆ చెప్పాల్లో నుంచి ఇంక ఎర్లీగా మొదలయ్యి వచ్చి మ్యాట్లు వేసి రండి పిలుస్తూ తర్వాత ఇన్నాళ్ళు చెప్తున్నారు కదా గురుగారు. చెప్పిన తర్వాత వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ నేను అనవసరంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ వల్ల నాకు ఏం వస్తుందన్న చెప్పిన వాళ్ళందరూ నేను అందరూ పొగడరు, కొంతమంది ఇరిటేషన్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి అప్పుడు ఆ బంగారాలు కూర్చోండి, అప్పుడు ఆ స్థితిగతి మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటేనండి యోగా అనేది భగవత్ సాక్షాత్కారం కోసం పుట్టింది. గుడ్. మన భగవంతుడిని, మనలో ఉన్న భగవంతుని దర్శనం చేసుకోవడం కోసం యోగా పుట్టింది. ఆ భగవంతుని దర్శనం చేసుకోవాలంటే ఏం చేయాలి? మన ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే కదా సార్, మన ఆరోగ్యం ఉంటూ ఇంకోళ్ళు ఆరోగ్యం ఇవ్వాలి. ఆరోగ్యం ఉంటూ వాళ్ళకి ఆరోగ్యం ఇస్తేనే వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోగలరు. వాడు అనారోగ్యంతో కూర్చున్నవాడు యోగా చెప్తుంటే వాడు అనారోగ్యం మీద మనసు ఉంటుంది. వాడిని ఆరోగ్యవంతుడు చేసి వాడిని భగవంతుడి వైపు తీసుకెళ్ళాలి అనేది ఆ లక్ష్యమే ఇక్కడ పెట్టింది. సరే, నువ్వు ఇక్కడ కొంత చేస్తున్నావు కదా, ఇంట్లో మీ ఆవిడ గారు కూడా డైలీ వాళ్ళకి పెడుతున్నారు, ఫీజులు తీసుకోవట్లేదు, ఎందుకు వాళ్ళు చెప్తున్నాను మీ ఆవిడ అన్న కంప్లైంట్ ఇస్తుంది. పొరపాటును కూడా అన్నది, అది ఎక్కడే ఉంది, పొరపాటు కూడా ఉంది. ఇంకోసారి నేను అంటే నువ్వు అనుకో అంటే మేము గమనించలేదు, ఇంతవరకు మేము ఫోకస్ చేయలే, వాళ్ళ దగ్గర ఫీజులు చేయాలి కదా. ఎందుకనంటే చిన్న స్వార్థం నవ్వితే, ఇప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది, నవ్వితే కూడా ఏదైనా వీస్ అయింది నవ్వలేని పరిస్థితులు మనం అందరం అలా ట్రాఫిక్ కూర్చోండి. గురుగారు చెప్తున్నాడు కదా, నీకేమనిపిస్తుంది తల్లి? గుడ్.
ఇంకోటి నేను ఇంకొకసారి నైట్ వర్క్ ఉంటుంది నాకు, 1 గంట దాకా ఉండి కొంచెం లేవడం లేట్ అవుతుంది. ఒక్కసారి లేవడం లేట్ అయిపోతే లేపి యోగా పంపుతుంది. లేట్ అయింది వెళ్ళండి అక్కడ వెయిట్ చేస్తారని పంపుతుంటది. అంత కోఆపరేట్ ఏంటంటే దీంట్లో ఏంటంటే మనందరం కూడా కొన్ని విషయాలు అంటే సౌండ్ రావాలంటే మనం ఏం చేయాలి, దీన్ని ఇట్లా అన్నాం అనుకో ఏమొచ్చుద్ది సౌండ్ రాదు. కాబట్టి బంగారు తల్లి కూడా సగ భాగం కూడా దీన్ని కోఆపరేట్ చేస్తుంది కాబట్టి మరి ఇంటేషన్ చేయట్లేదు కాబట్టి ఈ సౌండ్ వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికి బంగారు తల్లికి నీకు నమస్కారం. మీకు ఇంకోటి ఇక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా, ఉగాది వచ్చినా, శ్రీరామనవమి వచ్చిన పానకం తయారు చేసి పంపుతుంది, ఉగాది పచ్చడి చేసి పంపుతుంది. నీ వంతు ఉడత భక్తిలాగా అంటే నా పిల్లోడు నా భర్తకే పెట్టాలనుకున్నా. ఇంకొకటి ఆవిడ ఏంటంటే నేను నా పిల్లడు అంటే ఇది పరిధి, కాబట్టి అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరిలో చైతన్యం ఉందన్న గమనించటమే అదే ఆధ్యాత్మిక చింతనకి ఒక మొదట మెట్టేది. కాబట్టి వీళ్ళిద్దరు దంపతుల్లో అది పరిధి దాటారు. నా పిల్లలు నా దేహానికి దాటి ఇంకొక దానికి వచ్చారు. ఈ సందర్భంగా మీకు తర్వాత ఇలా చెప్తూ మేమంతా కూడా ఏం చేసామంటే నర్సరీ గురూజీకి ఇట్లా క్లాస్ చేస్తే ఆయనకి ఏంటి గురు సంస్థానికి ఏం చేయాలని చెప్పి మేము అందరం కలిసి అక్కడ గురి చేసేటప్పుడు చేసి గురువు గారికి అందరూ కూడా మేము అక్కడ బుద్ధగాయ తీసుకెళ్ళాం. గురువు గారిని ఏదన్నా కాశీ తీసుకెళ్ళాం. అందుకని మనందరం కూడా చిన్న సంకల్పం పెట్టుకుందాం. మనందరం థ్యాంక్స్ భావంగా టూర్ అందరం కలిసి ఏదో ఒక మంచి ప్లేస్కి గురుగారితో ఫ్యామిలీ తోటి ఒక ఈజెట్ చేద్దాం సరదాగా. మీ ఎక్కడ కూడా ఇంతని ఒక అమౌంట్ వేసుకొని అందరం కలిసి ఒక టూర్ లాగా పెట్టుకుందాం. ఎక్కడికంటే మీ అందరు సాయిష్ ప్రకారం మంచి పుణ్యస్థలానికో ఒక యాత్ర లాగా వెళ్ళేసి ఒక అరుణాచలమో లేకపోతే ఒక కాశీయో బుద్ధగయో ఏదో మీరు అనుకుని అందరం కలిసి నిర్ణయించుకొని మేము అట్లా చేసాం. గురుగారిని అన్ని ప్లేసులు చూపించాం. అంటే గురు ఆయన ఏంటి ఫీజు చూసుకునేవాడు కాదు, మనం ఏమి ఇవ్వాలి, ఆయనకి డబ్బులు తీసుకోడు. నర్సేజ్ గురు ఇక్కడ ఉండేవాడు కదమ్మా, చేసి తెలుసు కదా మీకు. నర్సేజ్ గురించి ఆయన తీసుకెళ్ళి అలాగే నాకు ఫీల్ అట్లా కాదు నేను అంటే మేము ఏం చేయాలంటే ఒక చిన్న థాట్ వచ్చింది. దాని ద్వారా మేము బుద్ధగా వెళ్ళాము, కాశీ వెళ్ళాము, తీసుకెళ్ళి చక్కగా తీసుకెళ్ళి వచ్చి అంటే మనం ఇవ్వాల్సిందని ఇచ్చాం. అట్లాగా నెక్స్ట్ టైం మీకు అందరూ కూడా మేము అందరూ షేర్ చేసుకొని అందరు కలిసి ఒక టీం చూసుకుంటే మీకు కూడా అందరు రాదు ఎవరన్నా టీంలో 10-15 మంది వేసుకొని చక్కగా ఒక మంచి స్థలాన్ని అనుకొని ఒక 2 days 3 days ఓన్లీ ధ్యానము విశ్వంతో కలిసి. అరుణాచలం వెళ్ళారా మీరు? ఉన్న బ్యాచెస్ అరుణాచలం వెళ్ళిన చేతులు ఎత్తండి. నేను కూడా గురుగారు వెళ్ళారు కదా, ఓకే. గురుగారు చూడడం ప్లేస్ ఉంది. బుద్ధగా వెళ్ళారు మీరు సార్? గురుగారు బుద్ధుడు జ్ఞానోదయం వచ్చిన చెట్టు మేము వెళ్ళి అంటే ఆ చెట్టు పోతే దాన్ని రీప్లేస్మెంట్ కూడా రీప్లేస్ చేశారు. బుద్ధుడు కూర్చున్న ప్లేస్, బుద్ధుడు ధ్యానం వచ్చి జ్ఞానోదయం పొందిన ప్లేస్ ఉంది. మీరు కూడా పక్కనే కాశీ దాన్ని ట్రావెల్ చేసుకుని కాశీ కూడా రావచ్చు. అట్లా మేము గురువు గారిని వచ్చాం అనమాట. కాశీ కూడా వెళ్ళదు. ఈ 2 ప్లేస్లు ఏమిటి ఏం లేదు, మనం ఒక సంకల్పం పెట్టుకుందాం. అది ఎలా జరుగుద్ది అనేది మనం మీలో అనిపించినప్పుడు అది చేయండి. అది అనేది దాన్ని మేము ఒక చిన్న బీజం నాటామన్నమాట. ఈ సందర్భంగా అందరు సరదాగా బుద్ధగా వెళ్ళేది టూర్ ఉంది. బుద్ధగా మేము వెళ్ళి నర్సరీ గురించి చిన్న రోప్ ట్రావెల్ చేసాము. అట్లా అన్నీ కొన్ని వెరైటీ చేసాం అనమాట. అప్పుడు మాకు మీడియా అది లేదు చూపించడానికి, మాటలు చెబుతున్నాం అనమాట. సరే, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇంక మేము మొదలు పెట్టేది ఏంటంటే మాకు రమణ మహర్షి ఒక బుక్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక వాక్యం, దాంట్లో ఒక కాట రాసి దాని నుంచి మొదలు పెడతాను. పరమానంద శిష్యులు అంటే కథ అందరూ ఎవరికి తెలుసు? అందరికి తెలుసా పరమానంద శిష్యు కథ? అదే నిజం అనుకో. 10 మంది ఒక శిష్యుడు గురువు దగ్గర 10 మంది శిష్యులు ఉంటారంట. ఆ శిష్యులందరూ కూడా 12 మంది ఏరు అంటే తెలుసు కదా, ఏరు. ఆ ఏరు ఒడ్డున ఒక పెద్ద గుడి ఉంటే వాళ్ళందరూ కూడా ఈ ఏరు దాటి వెళ్ళిపోయి ఆ గుడిలో దేవుడిని నమస్కరించుకొని వచ్చేవాళ్ళు అంట. అంటే దినసరిగా ఒకరోజు ఆ ఏరు దాటుతూ వెళ్తున్నప్పుడు ఏరు దాటారు, అటు పక్క వెళ్ళిన తర్వాత మన అందరం ఒడ్డు అందరం వచ్చామా లేదనేది లెక్కేసుకోవడం మొదలు పెట్టారంట. వాళ్ళు అందరూ వచ్చారా, ఏట్లు ఎవరైనా దారిపోయారా, చనిపోయారా అని. అప్పుడు ఏట్లు లెక్క మొదలు పెట్టినాడు. 10 మంది శిష్యులు లెక్క మొదలు పెట్టారంట. 1 2 3 4 5 9 ఇచ్చినప్పుడు మొత్తం 9 మందే వస్తున్నారు 10 మందిలో. అప్పుడు బోర్ ఎడుతున్నారు. అంటే ఒకటే ఏట్లో కొట్టుకుపోయాడు. నీకు తెలియదు లెక్క, నువ్వు ఆపరా అన్నాను. ఇంకోటి మొదలు పెడుతున్నాడు. 1 2 3 ఆ కథ మీకు అందరు తెలిసిందే. అందరు ఏడుతున్నారంట. ఎవడు లెక్క పెట్టినా కానీ వాడిని లెక్క పెట్టుకోవట్లా. ఈ నొలి పెట్టయితే 1 2 3 4 5 9 అయ్యో ఒకటి మిస్ అయ్యో ఏడుతారు. వీళ్ళు ఏడుతున్నప్పుడు ఆ ఏటు పట్టిన ఒక బుద్ధి లాంటి ఒక మనిషి ఇట్లా వెళ్తున్నారంట. అందరు కలిసి బోర్ ఏడుతుంట. ఒకటి చచ్చిపోయాడు, ఏట్లు కొట్టుకుపోయాడు. ఆ గురువు గారు బుద్ధి గారు వచ్చారంటే ఏంటి మీ బాధకి ఏంటంటే, సార్ మేము 10 మంది వచ్చాం,
బయటకు వచ్చేటప్పటికి 9 మంది ఉన్నాం, ఒకటి అగపట్టలేదు. లెక్క ఏముంటే 1 2 3 4 5 అని లెక్కేస్తారు. 9 మంది గుర్తున్నారు, నడుస్తున్నారు. అప్పుడు గురుగారు ఎడగుండి గమనించారంట, లెక్క మొదలు పెట్టినప్పుడు వీడు వదిలిపెట్టాడు. 10 మంది అంటే నాతోటి నేను 1 2 3 అని వేసుకోవాలి కదా అని. అప్పుడు గురుగారు బుద్ధిగారు గమనించారు, నాన్న నువ్వు లెక్క ఏం చేసావంటే నిన్ను మొదలు పెట్టావు, నిన్ను వదిలిపెట్టేసావు, అందువల్ల లెక్కతో పోతుంది కాబట్టి నీ నుంచి లెక్క పెట్టానంట. అప్పుడు నేను 1 నువ్వు అటు మొదలుపెట్టి అప్పుడు 10 మంది వచ్చారనమాట. మనం అందరూ ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే, రమణ మహర్షి ఎందుకు చెప్పారంటే, ఆత్మనే నేను వదిలిపెట్టి లెక్కేసుకుంటున్నాం, అన్ని లెక్కేసుకుంటున్నాం. ఆత్మనే నేను ఒకటి మన సాక్ష్యం చూడ, మనం ఏదైనా చేతను అంటే ఒక ఆత్మను చూడండి. మనం అంటే నిద్రపోతున్నప్పుడు నీ కళ్ళను చూస్తాం చూడు, అంటే జాగ్రత్త అవుతున్నావు, అన్ని తప్పులు కళ్ళు మూసుకొని చూస్తే నీ కళ్ళు నీ చేతులు అన్ని చూసి దాన్ని వదిలిపెట్టేసి అన్ని లెక్కేసుకుంటున్నాం. ఆస్తులు లెక్కేసుకుంటున్నాం, పిల్లల్ని లెక్కేసుకుంటున్నాం, కీర్తి లెక్కేసుకుంటున్నాం, పదవులు లెక్కేసుకుంటున్నాం, అన్ని లెక్కేసుకుంటున్నాం. మనకు భయం బాధలు వస్తున్నాయి. ఎందుకు వస్తుంది? ఆత్మనే ఒకటే వదిలేసాం కాబట్టి మనం లెక్కేసుకోవాల్సిన భయాలన్నిటికీ బాధలన్నిటికీ పోవాలని రమణ మహర్షి ఏం చెప్తున్నారంటే, నేను ఆత్మని, నేను ఆత్మకి సావు లేదు, పుట్టుకు లేదు, మరణం లేదు. మన భగవద్గీతలు చెప్తారు కదా, నీటిలో తడపజాలము అగ్నిలో దహించి చాలం అన్నది ఏంటి? వీటన్నిటికంటే ఒక శక్తి మన వెనక ఉన్నదన్నమాట. అది నువ్వైన మనిషికి దాన్ని లెక్క వదిలిపెట్టేసి అన్ని లెక్కేసుకుంటున్నావు. కాబట్టి మనం ఎప్పుడైతే నేను ఆత్మని అనేది నువ్వు లెక్కతోటి మొదలు పెడితే అన్ని చిన్నవి ఏది వృద్ధాప్యము, ఆర్థికము, ప్రాబ్లమ్స్, లాస్లు, లాభాలు ఏంటంటే ఇది సెకండరీ. ఇది అన్నమాట. నశించే వాటికేమో ఇవన్నీ ఉండయి, నశించిన దానికి ఏమి లేవు. మనం అసలు మెయిన్ దాన్ని వదిలిపెట్టేసి నశించి మార్పు చెందే దాన్ని పట్టుకున్నందువల్లే మనకి షుగరు, బీపీలు. గత దూరంగా రమణ మహర్షి మనందరికి తెలియపరిచాడు. కాబట్టి ఎప్పుడు మీరందరూ కూడా లేచినమ్మంటే, నిద్ర లేచినమ్మంటే, నేను దేహాన్ని కాదు, నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను ఆత్మని. ఆత్మ నాకు ఎలా, నేను అంతటా ఉన్నాను, అందరిలో ఉన్నాను, అన్ని సమయంలో ఉన్నాను, నశించను అనే భావనతోటి మీరు పక్క మీద నుంచి లేచి స్టార్ట్ చేసేటప్పుడు అనుకోండి. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఏం చేశారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఒక లాభ నష్టం అంటే ఆత్మకి లాభ నష్టాలు లేవు. ఇది దేహానికి ఓ సహజం చేసుకోవాలి. ఇది చేసుకున్నాను అనుకోండి, ఈ దేహాన్ని ఈ మూడింటికే, అంటే నా దేహం జబ్బు వచ్చింది అనుకో, ఓహో ఈ దేహానికి ఇది నశించేదానికి వచ్చింది తప్ప ఆత్మ నేను నాకు రాదు, జబ్బు రాదు. ఓ లాభ నష్టం వచ్చిందా, ఓహో ఇది బయట భౌతిక ప్రపంచం కాబట్టి దీని నష్టం లాభం అవుతుంది, నేను కాదు. ఇది బ్యాలెన్స్ చేసుకుంటున్నాను ఎప్పుడు నిరంతరం. అంటే వాటి చెప్తారు కదా, ఒక యాక్ట్ చేసే ఒక మహేష్ బాబు ఒక పేదోడుగానో, ఒక ధనికుడుగానో, ఒక దొంగగానో చేస్తున్నప్పుడు ఆయన లోపల ఎప్పుడు ఉంటుందో, నేను మహేష్ బాబుని, నా పర్సనల్ కృష్ణ గారు అబ్బాయి అనే ఒక స్వరణ ఎప్పుడు ఉంటుందో, తదిమయన్ని పాత్రలాగా అయ్యి అట్లాగాని మీరు మనం కలేజీ సినిమాలో 10 రూపాయలు అడుగుతాడు కదా రోడ్లో మహేష్ బాబు. అప్పుడు ఆయన లేనోడా మహేష్ బాబు? ఆయన మంచి మనిషే, కానీ ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడు. కాబట్టి మనందరూ కూడా పాత్రదారుల్లో ఉన్న భావనతో నేను ఆత్మని, నాకు ఏ మార్పు లేదు, నేను ఇది పాత్ర చేస్తాను అనుకొని జీవితాన్ని మొదలు పెడతా ఉన్నాను. మీకు చెప్తాను, ఇప్పుడు షుగర్, బీపీలు, బెడ్ ప్రెషర్లు అన్న టెన్షన్ ఉండదు. ఎందుకంటే భౌతిక ఈ మూడిట్లో సహజంగా మార్పు చెందుతూనే ఉంటుంది. కానీ అది మూడు నువ్వు కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 4వ దాన్ని లెక్క వదిలేసి అసలు మొదటి లెక్క వదిలిపెట్టేస్తున్నాం. ఏది 4వ లెక్క, వీటన్నిటికి ఆధారమైన ఆత్మను వదిలేసి ఈ మూటిని లెక్క పెట్టుకొని, ఆధారమైన దాన్ని వదిలిపెట్టి మార్పు చెందాన్ని మనం పెట్టుకొని జేబులో పెట్టుకొని, అయ్యో నన్ను పట్టించుకోలేదే, నాకు షుగర్ వచ్చింది, నాకు బీపీ వచ్చింది, నేను ముసలోడినయ్యే, నాకు జాబ్ తీసేరనుకుంటున్నాను. భయాల కారణం అవుతుంది. నువ్వు భయపడే మనిషివి కాదు, నువ్వు భగవంతుడివి. సాక్షాత్ పరమాత్మ అంటే ఏంటంటే, నీలో నువ్వు మాట్లాడుతున్నావు, చూస్తున్నావు అంటే నీలో భగవంతుడు ఉండబట్టే నువ్వు మాట్లాడుతున్నావు. ఒక శవం మాట్లాడలేదంటే అక్కడ భగవంతుడు లేడు, అంటే ఆత్మ లేదు అన్నట్టు. కాబట్టి నువ్వు జీవించి ఉన్నావంటే ఆత్మ నీలో ఉన్నది, చూస్తున్నావంటే ఉంది, కాబట్టి నువ్వు యువర్ గాడ్. అంటే గాడ్ అంటే మనకు భగవంతుడికి లాసు అంటాం. భగవంతుడు లాభాలు, లాసులు, పుట్టటాలు గిట్టాలు ఉండవు కదా. కాబట్టి మీరు భగవంతులు. కాబట్టి ఈ రోజు నుంచి ఎవరు మీరు, అది ప్రతిక్షణం మీరు మనసులో అనుకోండి. మళ్ళీ జనం దగ్గరికి వెళ్ళి నేను బణముందా సలసాలు అంటారు, అట్లా వద్దు. మీరు మరి గుళ్ళో ఉన్నది ఆయన ఎవరే అంటారు. అందుకని మీరు ఎవరు పెద్ద మాట్లాడరు. ఎందుకంటే కొన్ని విషయాలు మేము ఏం చెబుతున్నామంటే, సంసార విషయాల్లో, ప్రపంచ విషయాల్లో, ఈ దేహం విషయాల్లో కొన్ని తెలిసినా తెలియనట్టు, కొన్ని చూసినా చూడనట్టు, కొన్ని మాట్లాడటం తెలిసినా మాటలు రానట్టు,
కొన్ని చోటకు నడవటానికి కాళ్ళున్నా కానీ కాళ్ళు లేనట్టుగా ఉండగలిగితే ఇవర్ సేఫ్ ఈ ప్రపంచంలో, ఈ మూటిల్లో, సంసారం, ప్రపంచం, దేహంలో. అందుకని మేము చెప్పేది టెక్నిక్ కొంచెం నేర్చుకుంటే వీటన్నిటిలో ఎందుకంటే ఆ మౌనం తెలిసినా తెలియనట్టుగా ఉండేది ఆత్మస్థితి. అది ఆత్మకి ఏంటంటే ఇన్నిటికి ప్రపంచాన్ని, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నన్ను సృష్టించిన ఓ ఆత్మ ఉంది కదా, కానీ నేను అంటలా. కానీ 2 రోజుల నుండి 3 రోజులు పోయాయి, నువ్వు నేను అంటున్నావు. అంటే చూడు, అంటే ఎదే కొంది ఒదిగొండం అనే ఒక పాట పాడేవాళ్ళు చూడు, అట్లాగే ఈ అన్నిటి సృష్టికి ఆధారమైన ఆత్మకి అహంకారం లేదు, స్థితిగతులు లేదు. నేను అంటలా. ఒకటి చెప్పాలంటే అర్థం ఎదుగున్నాను అంటే దీంట్లో అంటే పంచేంద్రియాలు, పంచభూతాలు అంటే పంచేంద్రియాలు అంటే లోపల మళ్ళీ ఉన్నాయి పంచేంద్రియాలు, కళ్ళు ఇవన్నీ సూపర్ ఉన్నాయి కదా. పంచభూతాలు, ఆత్మకి పంచభూతాలు పరికరాలు. ఏది? సూర్యుడు నీకు ఎలుగునిచ్చి, నీకు ఎలుగునిస్తుంది అనమాట. ఎలుగునిచ్చి పొద్దున్న పని చేసుకుంటానికి నీకు ఆధారం అయింది. ఏది? ఆత్మకి సేవకులు ఇవన్నీ, సేవకులు అంటే ఒక కార్డు, మనకు కార్ డ్రైవరు, ఇల్లు సేవోళ్ళు ఇస్తారు కదా, అట్లా ఆత్మకి ఎన్ని పంచభూతాలు. సేవకులు అంటే సూర్యుడు నీ సేవకుడు, పొద్దున్న లేచి నీకు వెళ్తున్నాడు, సేవ చేస్తున్నాడు నీకు. గాలి నీకు సేవకురాలు. నీరు నీకు అంటే నీరు ఇస్తుంది కదా, అంటే సముద్రంలో ఆవిరయ్యి పైకి వెళ్ళి కురిసి వర్షంగా చేస్తుందంటే నీ సేవకురాలు సముద్రం. పంచభూతాలు నీ ఆత్మకి సేవకులు. అలాగే పంచభూతాల నుంచి తయారైందే పంచేంద్రియాలు. ఇది ఇంద్రియాలు అన్నమాట. ఇది అంటే పంచభూతాలు, కళ్ళు పంచేంద్రియాలు కూడా నీకు సేవకులే. ఈ దేహానికి కళ్ళు నీకు సేవకురాలు, నీకు పని చేస్తున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు నీకు ఆ మెసేజ్ ఇస్తుంది. ఇది పరికరం, ఇది నీకు నింద పనివాడు. నోరు మాట్లాడుతుంది, ఇది ఒక నీ పరికరం అన్నట్టు. మాట్లాడటానికి, నడవటానికి కాళ్ళు, ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు యజమాని కింద ఎన్ని నీకు సేవ చేస్తున్నాయి చూడు. పంచభూతాలు నీకు సేవ చేస్తున్నాయి, పంచేంద్రియాలు సేవ చేస్తాయి. అన్నిటి మీద యజమాను నువ్వు వయసు నాడు ఆడినారు మా మేనవ కాదు. నువ్వు ఏం చేస్తావు, మనం ఏం చేస్తున్నావు తెలియక. రండి కూర్చోండి, బంగారాలు కూర్చోండి, పర్లేదు కూర్చోండి, పక్కన కూర్చోండి. కాబట్టి నువ్వు యజమాను కాబట్టి నీ అన్ని సేవ చేస్తావు. కూర్చో. కాబట్టి నా కాళ్ళు నొప్పి వచ్చింది, చెవిని వచ్చిందంటే నీకు ఒక కారుకి ట్యూబ్ లైట్, కళ్ళు పోయినాయి అనుకో, కళ్ళుకి పాపులు వస్తే కారుకి ట్యూబ్ లైట్ పోయినట్టు. అంటే హెడ్ లైట్ మిస్ అయితే మారుతాం కదా. ఇప్పుడు కారుకి ఏదో చిన్న చెడిపోయింది, కారు హెడ్ లైట్ చెడిపోయిందా, మారుద్దామా లేదా తీసేద్దామా, మార్చేస్తాం ఉంటాం కదా. ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే కూర్చున్నా డ్రైవర్కి ఎంత కెపాసిటీ ఉంటుంది. కానీ నా కళ్ళు అని ఎడుతాడు, ఎడవడు కదా కారు డ్రైవరు, లైట్ పోయి ఆడవడు కదా. అట్లేంటంటే దీని పరికరాన్ని మనల్ని నడిపిస్తున్న ఒక శక్తి పరికరాలు ఈ దేహం అనేది. ఆత్మే నువ్వు ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది స్ట్రాంగ్గా ఫీల్ అవ్వండి. నిద్ర లేచినప్పుడే నేను ఆత్మ, ఇది పరికారం వాడే ఒక వస్తువు. ఈ దేహం అనేది ఒక కారు. అప్పుడు ఏంటంటే ఈ వస్తువుని ఏం చేస్తున్నామంటే అది నువ్వు అవుతున్నావు, ప్రాబ్లం అవుతుంది. ఎస్, అప్పుడు బుద్ధిలాగలే 5 గంటలే ఎక్సర్సైజ్ చేయి, కాళ్ళు చేపించు, కూర్చో. అప్పుడు అంటే వాటర్ నీళ్ళు తాగు, 7 గంటలకు పడుకో, మిడ్ నైట్ బిర్యానా పెట్టను. అంటే పెట్రోల్ పోయాల్సిన కారుకి కిరసనలో పోతే బండి మూవ్ అవుతుంది కదా. మంచి ఆహారం పెట్టాలి దానికి. మిడ్ నైట్ బిర్యానీ పెట్టాను, కారు ఇంజిన్ సీజ్ అవుతుంది. పెట్టను. ఆల్కహాల్ నాట్ అలౌడ్ అని పెట్టను. అంటే స్మోకింగ్ నాట్ అలౌడ్ అంటే మీరు దాని మీద కమెంట్ తెలుసుకోవాలి. ఇక్కడ బోర్డు పెట్టుకోవాలి. మన ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు బోర్డు ఉంటుంది కదా, స్మోకింగ్ నాట్ అలౌడ్, సీజర్ లైట్లు అంటారు కదా, అట్లా మీరు పెట్టుకోవాలి. ఆల్కహాల్ నాట్ అలౌడ్, స్మోకింగ్ నాట్ అలౌడ్, మిడ్ నైట్ బిర్యానీ నాట్ అలౌడ్, అట్లా అట్లా మొత్తం ఏముండే మనకి బారు పబ్బులకి నాట్ అలౌడ్. నేను గుడికి నడుస్తా, నేను పొద్దున్న లేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా. అట్లా ఏదైతే మీ దేహం మీద మీ కంట్రోల్ వచ్చిందో, నేనేదో ఇంత ఇదే మాట్లాడతా, నేనే చూస్తాను, ఎప్పుడైతే మీ కంట్రోల్ వచ్చింది అనుకోండి, తెచ్చుకున్నారు ఆయన. అట్లాగానే మీ ఇప్పుడు ఆ కంట్రోల్కి వచ్చిన వాళ్ళే గురువులు గొప్పవాళ్ళు చేసినారనమాట. గురువు అంటే ఎవరు తెలుసా? పంచేంద్రియాల మీద కమాండ్ తెచ్చుకున్నవాడే గురువు. గురువు అంటే ఇస్ నాట్, రమణ చెప్తారు, గురువు అంటే గురి పెట్టిన వాడే గురువు అంటాడు రమణ మహర్షి. ఎవరైతే నీ పంచేంద్రియంలో ఫోకస్ చేసి ఈ టయానికి లేపుతా, నేనే తింటా, ఇదే మాట్లాడతానన్నవాడు ఆయనే గురువు. యూజర్ నువ్వు మొదలు పెట్టినా కానీ నువ్వే గురువి. అందుకని నా మిత్రులారా, సరే క్వశ్చన్ ఆన్సర్ రెండు మాట్లాడుకుందాం. మేము మాట్లాడకూడదు ఎక్కువగా.